ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడ మన కోసం వచ్చారు. ఆయన చేతుల మీదుగా సన్మానం అందుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష కుమార్ గారు. మీరు చాలా పెద్ద నాయకులు, వార్తల్లోని వ్యక్తి. మిమ్మల్ని ఎప్పుడు మేము చూస్తూ ఉంటాం. ఈరోజు ఫస్ట్ టైం దాదాపుగా కలిసినట్లు లెక్క. అంతకుముందు సీఎం పేషులు అట్లా చూసినా కానీ ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం. మనం ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేషులో కలిసాం. మీరు ఆ రోజు ఒక సమైక్యాంధ్ర విప్లవానికి పార్లమెంట్లో మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా కలిసాం. మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందపడుతుండేవాడిని ఆ టైంలో. రెండోది, మరి రాధాకృష్ణ గారు స్వయాన మన దామోదరం సంజయ్ గారి సోదరుల కుమారులు ఆయన ఈ ప్రోగ్రాం నిర్వహించడం, మరి దామోదరం సంజయ్ గారిని ఆయన పుట్టి పెరిగిన స్థలంలో కలిసేటువంటి అదృష్టం ఇచ్చినటువంటి రాధాకృష్ణ గారికి, ఆయనతో పాటు వచ్చిన రంగస్వామి గారికి నా ధన్యవాదాలు. నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయటం, మరి నాకు కూడా చెప్పారు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 10,000 రూపాయలు చూసి రాలా. 10,000 రూపాయలు ఇక్కడే ఎవరికో ఇవ్వదలుచుకున్నా. ఎవరికో నేను అప్పుడే చెప్పను. ఎందుకంటే మన సినిమా టీవీ షోలాగా కొంచెం ఏదో ఒకటి ఉండాలి కదా, అవి సస్పెన్స్ ఉండాలి కాబట్టి చెప్పట్లే. ఎవరికి ఇస్తారో నాకు తెలియదు కానీ నేను ఇస్తా. అందువలన రూపాయల కోసం నేను రాలేదు అని కూడా మీకు చెప్పదలుచుకున్నా. రెండోది, మరి ఇప్పుడే రోషనాలి గారు అద్భుతంగా మాట్లాడారు. ఆయన వాస్తవ విషయాలు చెప్పారు. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవా అన్నారు. మరి దామోదరం సంజయ్ గారు ఆయన ఆ రోజునే 6 బీసీ ఎమ్మెల్యేలని ఎలక్ట్ అయ్యే విధంగా చేశారంటే ఆయన ఎంత గొప్ప దార్శనికుడు, ఎంత గొప్ప నాయకుడో మనకు అర్థమవుతుంది. అది ఇప్పటికి కూడా జరగట్లే. ఈ రాయలసీమ మొత్తం కలిపి, నెల్లూరుతో కలిపి 60 నియోజకవర్గాలు ఉంటే 6-7 బీసీ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతారు. ఆయన అట్లా గాంధీ కర్నూలు జిల్లాలోనే 6 ఎమ్మెల్యేలని ఎన్నిక చేయించాడంటే ఎంత గొప్పవాడో చూడండి. సో ఆ సందర్భం వారు కానీ, మరి మనకి మగ్దమ్ గారు వచ్చారు. మగ్దమ్ గారి ద్వారా కూడా ఈ రివార్డు ఏదో చేద్దామని చూస్తున్నా. అది ఏం చేస్తాను ఇంకప్పుడే నేను చెప్పదలుచుకోలే. ఆమెను కూడా కలవటం జరిగింది. మరి శ్రీనివాసులు గారు, తదితర పెద్దలు, శరత్ గారు చాలా కమిటెడ్ బ్యాంకర్, ఆయన ఇంకా మిగిలిన పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు, అభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీతో నేను మాట్లాడాలంటే చాలా ఉంది, చాలా బాధ ఉంది. ఈ రోజున మనం ఆయన వర్ధంతి రోజున గడుస్తున్నాం. అంటే ఇది బాధాకరమైన రోజే. ఆయన చనిపోయాడు కదా, చనిపోకుండా అది 54వ వర్ధంతి కాదు, 25వ వర్ధంతి అయితే బాగుండేదేమో, అంతే కదా. కనీసం 25-30 సంవత్సరాలు బతికుంటే ఈ రాష్ట్రం బాగుపడేది. ఈ రాష్ట్రంలోని ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఖచ్చితంగా బాగుపడేవారు. ఏమంటారు రోషనాలి గారు? సో ఆయన సంజయ్ గారిని మింగింది కూడా, సంజయ్ గారిని రాజకీయ భవిష్యత్తును మింగింది కూడా ఆయన పేరున్న వ్యక్తే, ఆ పేరున్న వ్యక్తే. కాకపోతే ఆయనకు తోక ఉంటుంది, మనకి తోకలు లేవు, వాళ్ళకి తోకలు ఉన్నాయి. ఆ తోకలే మనల్ని ఆడిస్తున్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తోకలు మనల్ని ఆడిస్తున్నాయి. అది ఏ తోకైనా 3 అక్షరాల తోక కావచ్చు, 2 అక్షరాల తోక కావచ్చు. అవునంటారా కాదంటారు? చెప్పాలా ఆ తోకలేంటో? మీరు చెప్తారా? ఏ తోకలు రెడ్డి నాయుడు, చౌదరి. సో అందువలన ఈ తోకలు మనల్ని ఆడించడం వల్ల మనం ఇంకెలా ఉన్నాం. అందుకనే కుర్చీలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ కుర్చీలో భయపెట్టడానికి రాధాకృష్ణ గారు ఆయన చెప్తుంటే నాకు చాలా బాధేసింది. ఈ మీటింగ్కి ఇక్కడికి రావడానికి అడ్డుకుంటున్నారంటే ఏం అన్యాయం అండి, ఇదేం రాష్ట్రం అండి, ఇదేం దేశం అండి. అంటే జనాలు కనీసం సంస్మరణ సభ కూడా నిర్వహించుకోలేరా? ఏంటి అన్యాయం? ఎంతటి వ్యక్తి, ఎంత మహనీయుడు! ఆయన్ని మించిన మహనీయుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా నాకు చెప్పండి. నేను చెప్తా, నీలం సంజయ్ రెడ్డి ఆయనకన్నా గొప్పోడా? ఎవరు ఆయనకన్నా గొప్పోడు చెప్పండి? ఎన్టీ రామారావు ఆయనకన్నా గొప్పోడా? ఎవరు ఆయనకన్నా గొప్పోడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎవరు ఆయనకన్నా గొప్పోడు చెప్పండి? ఎవరు లేరు. నాకు ఎలా తెలుసు అంటే నేను హిస్టరీ చదువుతున్నప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు, అమరిచ్చారు అనుకున్నాను నేను. ఆ రోజున ఏదో ఇంకా అది పుణ్యకాలం, స్వాతంత్రోద్యమ కాలం. అప్పుడు కొంచెం ఫెయిర్గా పాలిటిక్స్ నడుస్తుండేది, కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిర్గా నడుస్తుండేది. వాళ్ళు ఏదో ఆశించారు, వాళ్ళు ఆశించి ఏదో చేద్దాం అనుకున్నారు.
ప్రయత్నించారు, కానీ వాళ్ళని బతకనివ్వలే. ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఢిల్లీని ఊపేసినాయి. సంజయ్ గారి విషయంలోనే కాదు, పివి నరసింహరావు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన బ్రాహ్మడు, ఆయన్ని చేయనివ్వాలి. ఈయన మిత్రులు ఇద్దరు, సంజయ్ గారు నరసింహరావు గారు ఇద్దరు దగ్గర. ఆయనకి అంతే. నిన్నగాక మొన్న చూసాం రోషయ్య గారి పరిస్థితి. రోషయ్య గారు ఒక వైశ్యుడు, ఆయన్ని పని చేయనివ్వాలి, ఆయన్ని బతకనివ్వలే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ దేశంలో, రాష్ట్రంలో పెత్తందారి కులాలు ఏవైతే ఉన్నాయో, మన రాష్ట్రంలో ఏ కులాలు అయితే వెళ్తున్నాయో గత 60-70 సంవత్సరాలుగా వాళ్ళే శాసిస్తున్నారు. వాళ్ళు అత్యంత నీతిమంతులు, సమర్థవంతులు, దూరదృష్టి గలవాళ్ళు, పెద్ద సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళుగా చెప్తున్నారు. మనం కూడా వాళ్ళ వైపు ఉన్నాం. ఇందాక శరత్ గారు చెప్తున్నారు, ఆయన ఏమన్నారు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నారు, చదువు చాలా ఇంపార్టెంట్, విదేశాలకు వెళ్ళాలా, చదవాలన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ చదువు చదువుతున్నాం, చదివించండి, బాగా చదివించండి, అందులో అనుమానం ఏం లేదు. ఉద్యోగాలు చేయమనండి, అది కూడా అనుమానం లేదు. ఉద్యోగాలు రాకపోతే వ్యాపారాలు చేయమనండి, చిన్నదో చితకదో. అది రాకపోతే రాజకీయాల్లోకి రావాలా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. ఇళ్లలో కూర్చోవద్దు, రాజకీయానికి రండి. ఈ పార్టీలు మనకు కావు. హర్ష కుమార్ ఉన్నారు, అన్యదా భావించకండి. హర్ష కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ మందు కాదు, వైసీపీ మన పార్టీ కాదు, టీడీపీ చెప్పండి మనది కాదు. ఉన్నారు ఎవరైనా అభిమానులు ఇక్కడ? మనది కాదు. ఇంకేమన్నది బీజేపీ మనది కాదు. ఈ పార్టీలు మనవి కాదు. సిపిఐ, సిపిఎంలు కూడా మన పార్టీలు కాదు. ఎందుకంటే ఆ తోకలు నడిపే పార్టీలు అవి. అందువలన ఆ పార్టీల నుంచి దూరంగా రావాలి మనం. రానంతకాలం ఎంత చదివినా ఏం చేసినా ఈ రోజున ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవడానికి భయపడే దుస్థితి మాత్రం ఉండకూడదు. సరే, మరి ఈ డబ్బులు ఎవరికి ఇస్తాననే దాన్ని ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా? మీరు దాని మీద శ్రద్ధ పెట్టారా? నా మాటలు ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నాయా? ఏం చెప్పండి. చెప్పనా? సో పైసలు వద్దా? తీసుకెళ్ళిపోనా? ఏదేమైనప్పటికీ పైసలు ఏం చేద్దాం అనుకున్నానంటే అది చెప్పేస్తా. మగ్దమ్ గారి చేతుల మీదుగా ఇక్కడ వచ్చిన మహిళలకు ఇమ్మని చెప్పి నేను కోరుతున్నా. రండి, తీసుకో. మీ ఫోటో ఇంపార్టెంట్. రండి హర్ష కుమార్, మీ చేతుల మీద రండి. మీ పక్క నుంచి చాలా మంచిది. రండి ఇట్లా. చాలా గ్రేట్. అమ్మా, మీ అందరికి 10,000 ఇచ్చారు సార్. చేసుకొని ఇక్కడ అది చేద్దామని పోయిన 2 సంవత్సరం నుంచి అన్నగారు ఇక్కడ ప్రారంభిస్తున్నాం సార్. కానీ ఇట్లా రాత్రిపూట కాకుండా పగులు పెట్టుకుంటే మా వాళ్ళు అంటే ఉదయం కొంచెం 9 గంటల నుంచి అట్లా 1 గంట మేము ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఇక్కడ ఉత్త కుర్చీలో చెప్పుకుంటున్నాం. అట్లా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ కాకుండా మనం అభివృద్ధి చెందితే బాగుంటుంది సార్. ఓకే.